గోదావరి వరదలతో ప్రతి ఏడాది వ్యవసాయ భూములు నదిలో కలిసిపోతుండటంపై బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. భూములకు శాశ్వత రక్షణ కల్పించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఏటూరు నాగారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు ఉన్న విలువైన వ్యవసాయ భూములు గోదావరి ప్రవాహానికి గురవుతున్నాయని చెప్పారు. ప్రతి వర్షాకాలంలో రైతులు పంటలతో పాటు భూములను వ్యవసాయ బోర్లను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ఈరోజు రైతుల కోసం నిర్వహించే ఈ ప్రెస్ మీట్కి మీరందరూ రావడం మా ఆహ్వానం మేరకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రాంతం గోదావరి పారివాహిక ప్రాంతం, మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలం మనందరం. మనకు ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతంలో జరిగే ఇబ్బందులు, రైతులకు జరిగే ఇబ్బందులు, ప్రజలకు, కూలీలకు, సామాన్యులకు జరిగే ఇబ్బందులు మనందరికీ కులంకుషంగా మనందరికీ తెలిసిన విషయాలే. కానీ ఎవరైతే నాయకులు ఉన్నారో మేము కూడా లిస్ట్లో మమ్మల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎన్నో ఫోరమ్స్లో ఇంజనీర్లతోటి, వాటర్ ఎక్స్పర్ట్స్ తోటి చాలా విషయాలు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. నా లెవెల్లో నాకున్న చిన్న దీంట్లో మాట్లాడి ఈ ప్రాంతాన్ని ఎట్లా చేయాలి. మొన్న వి ప్రకాష్ గారు తెలంగాణ స్థాపించడంలో ఒక సభ్యుడైన వి ప్రకాష్ గారు కూడా మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు నేను, నాన్నగారు కూడా వారితోటి ఈ రైతులు ఏదైతే ముఖ్యమైన ఇబ్బంది ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా పెద్ద సమస్య ఏంటంటే గోదావరి ఏదైతే నది ఆనుకొని ఉన్న భూములు ఉన్నాయో కొన్ని వందల ఎకరాలు మొత్తము గోదావరి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరము ఒడ్డు ఉర్లిపోయి అవంతా ఎడారిగా మారిపోతుంది. కొన్ని వందల ఎకరాలు సారవంతమైన బ్రహ్మాండమైన భూములు ఈరోజు మన మార్కెట్స్లో బ్రహ్మాండమైన రేట్ వస్తుంది. మన ప్రాంతానికి పండిన మిర్చి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఇవన్నీ బలమైన భూములు ప్రతి సంవత్సరం ఇక్కడ ఉర్లిపోతున్నాయి. వందల ఎకరాలు, నేను 1 ఎకరం 2 ఎకరాలు చెప్తలేను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే రైతుల భూములతో పాటు ఇంకొక 2 సంవత్సరాలు అయితే నేషనల్ హైవే కూడా ఉండదు. ఇది ప్రభుత్వానికి కన్నువిప్పు కావాలి. నాట్ ఓన్లీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి వారికి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.